అందరికీ ప్రభుపేట వందనాలు. మరొక ప్రశ్న గురించి మనం ఆలోచిద్దాం. దేవుడు ఎలా ఉంటాడు? ఈ ప్రశ్న మనకి చాలా సందర్భాల్లో వస్తూ ఉంటది. దేవుడు ఎలా ఉంటాడు? ఆయన కనిపించొచ్చు కదా! ఆయన కనిపిస్తే గనక ప్రతి మనిషి నమ్మేస్తాడు కదా! ఒక్కసారి కనిపించొచ్చు కదా! ఎందుకు కనిపించట్లేదు? ఇలాంటి ఆలోచనలనేవి మనకి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. దానికి కూడా సమాధానాన్ని మనం ఆలోచిస్తే మనకు సమాధానం దొరకదు గానీ, దేవుడిని అడిగితే గనక సమాధానం దొరికిపోతది. ఎందుకంటే ఆయన ఎందుకు కనిపించట్లేదు? ఆయన ఎలా ఉంటాడనేది ఆయన చెప్తాడు కదా! సో, ఆయనడిగితే చెప్పేస్తాడు. అదే యోహాను సువార్త 4 అధ్యాయం 24 వచనంలో మనకు చెప్తున్నాడండి. దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ. దేవుడండి మనకలాగా మన చుట్టూ ఉంది కదా ప్రకృతి. ఈ ప్రకృతిలాగా ఆకారం కలిగినటువంటి వ్యక్తి కాదండి. ఆయన ఒక మహాశక్తి. ఆకారం ఉందనుకో ఆయన ఎలా ఉంటారో చెప్పేయొచ్చు. కానీ ఆయనకు ఆకారం లేదు. అందుకే ఆయన ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలీదండి. ఆ శక్తి అయినా కనిపించొచ్చు కదా అంటారు మీరప్పుడు. సృష్టిలో ఉన్నటువంటి అన్నిటిని మనం చూడగలుగుతున్నామా? సృష్టిలో ఉన్నటువంటి కొన్నిటిని మాత్రం మనం చూడగలమండి. కొన్నిటినైతే చూసిన తర్వాత కొంత సమయం వరకు మన కళ్ళే పనిచేయవండి. కొన్నిటినైతే అసలు చూడలేం. ఉదాహరణకి దేవుడు సృష్టించినటువంటి సూర్యుని చూసినా, మెరుపులను చూసినా, వెల్డింగ్ చేసేటప్పుడు వచ్చే వెలుగును చూసినా మన కళ్ళు సరిగ్గా కనిపిస్తాయా? ఆ కాంతిని చూసి తట్టుకునే సామర్థ్యం మన కంటికి లేదండి. ఇక గాలి, గ్రావిటీ, మనం వాడే ఫోన్ సిగ్నల్, ఇంటర్నెట్ ఇలాంటి వాటిని అనుకో అసలు మన కళ్ళతోటి చూడలేం. ఇవి కూడా సృష్టిలో ఒక భాగమే కాబట్టి భవిష్యత్తులో సృష్టిలో ఉన్నటువంటి వేరే వాటిని ఉపయోగించి పరికరాలు తయారు చేసుకుని వాటి ద్వారా చూడొచ్చేమో. ఎందుకంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటున్నాయి. ఒకదానికి మరొకటి కనెక్ట్ చేయబడి ఉన్నాయి కాబట్టి. అదే మనం ముందు మెసేజ్లో ఉన్నాం. కానీ ఆత్మ అయిన దేవుని మాత్రం మనం చూడలేమండి. ఎందుకో చెప్పండి, సృష్టిలో నుంచి ఆయన రాలా. ఆయన సృష్టిలో ఒక భాగం కాదు. ఆయన సృష్టిలోంచి రాలేదు. ఆయన సృష్టిలో ఒక భాగం కాదు. సృష్టి మీద ఆధారపడలేడు ఆయన. అందుకే మనం ఆయన చూడలేకపోతున్నామండి. ఆయన చూడకపోవడం మాత్రమే కాకుండా ఆయన చూడగలిగే పరికరాలని కూడా తయారు చేయలేకున్నాం. అది ఇప్పుడే కాదు, ఎప్పటికీ కూడా ఆయన చూడగలిగేటటువంటి పరికరాలని సృష్టిలోంచి మనం తయారు చేయలేము. ఎందుకంటే సృష్టిలోంచి ఆయన రాలేదు. సృష్టి మీద ఆధారపడి ఆయన లేడు. సృష్టికి వేరుగా ఆయన ఉన్నాడు. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్. అంటే దేవుని ఎప్పటికీ చూడలేమా? చూడడానికి దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడండి. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎవరైతే తమ యొక్క హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటారో వాళ్ళు దేవుని చూస్తారంట. ఎప్పుడు చూస్తారు? భూమి మీద మనం జీవిస్తున్నటువంటి ఈ ఆయుష్కాలం అంతా మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవడం అంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా మంచిగా మనం బ్రతుకుతే గనక ఆయన ఏదైతే చేయమన్నాడో వాటిని చేస్తూ, ఏదైతే చేయొద్దని చెప్పాడో వాటిని చేయకుండా ఆగిపోతూ మన యొక్క జీవితాన్ని మంచిగా మనం ముందుకు తీసుకెళ్తే అప్పుడు దేవుని చూడగలిగేటటువంటి అవకాశం మనం పొందుకుంటాం. ఇంతకు ఆయన ఆజ్ఞలు ఏంటనుకుంటే గనక మత్తయి సువార్త 22వ అధ్యాయం 36 నుంచి 40 వచనాల్లో దేవుడు తెలియజేస్తున్నాడండి. వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా మనం అడుగుతాం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి, వాటిని మేము ఫాలో అయిపోతాము, పాస్ అయిపోతాం అన్నట్టుగానే ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి ఏమని అడుగుతున్నాడంటే, బోధకుడా ధర్మశాస్త్రంలో నీ యొక్క ఆజ్ఞలో ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటో నాకు చెప్పు అని అనగానే అప్పుడు ఆయన చెప్తున్నాడు, అందుకైనా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలన్నదియే. ఇది ముఖ్యమైనది, మొదటిదియునైన ఆజ్ఞ. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంట? దేవుణ్ణి ప్రేమించాలి. అది కూడా ఎలా ప్రేమించాలంటే పూర్ణమైనటువంటి హృదయంతో, పూర్ణమైనటువంటి ఆత్మతో, పూర్ణమైనటువంటి మనసుతో దేవుని నువ్వు ప్రేమించాలి. ఇదే ముఖ్యమైనది, మొదటిదినైన ఆజ్ఞ. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఇప్పుడు మనం అంటాము ఆయన అసలు కనిపించడు, ఆయనకు ఆకారమే లేదు, ఆయన ఎలా ప్రేమిస్తాం? ఇది మనకు వచ్చేటటువంటి ప్రశ్న. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాల్లో సమాధానం చెప్తున్నాడు ఆయన. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని తన కంటికి కనిపించేటటువంటి మనిషిని ద్వేషిస్తున్నాడు అనుకో, వాడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. కంటి ముందున్నటువంటి మనిషిని ప్రేమించలేనటువంటి వాడు కళ్ళకు కనిపించినటువంటి దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే గనక ఆయన చెప్తున్నాడు, దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనమాయన వలన పొంది ఉన్నాము. దేవుని ప్రేమించడం అంటే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని మంచిగా చూసుకోవడం, నువ్వు మంచిగా బ్రతకడం, ఎవరికి అన్యాయం చేయకుండా నీతి న్యాయాలతో మంచిగా బ్రతకడం, ఎదుటి వాళ్ళు కూడా మంచిగా బ్రతికించడమే దేవుని ప్రేమించడం. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇవేనండి ఆయన ఆజ్ఞలు. వీటిని పాటిస్తే సరిపోతుంది. మనం అంటాం ఇదంతా ఎందుకండి, ఒకసారి కనిపిస్తే సరిపోతుంది కదా అనుకుంటాం. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. మన కళ్ళ ముందు మందు తాగే వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు, వ్యభిచారం చేసేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు, హత్యలు చేసేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు, చాలా రకరకాలైన అన్యాయాలు చేసేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు ఫస్ట్ అవి చేసేటప్పుడు వాళ్ళు గొప్పగానే ఫీల్ అయినా కానీ తర్వాత వాళ్ళకు వచ్చేటటువంటి పరిణామాలు అనేవి చాలా భయంకరంగా ఉంటాయి.
ఒక హత్య చేసినటువంటి వాడిని జైల్లో పెడతారు. మామూలుగా వదిలేయరు. లేపోతే ఒక మానభంగం చేసినటువంటి వాడు అప్పుడుగా ఆనందపడినా గాని తర్వాత వాడి జీవితం నాశనం అయిపోతది. ఒక తాగేవాడు అప్పటికప్పుడు ఏదో సర్ది చెప్పుకున్నా గాని తర్వాత వాడి యొక్క అవయవాలు పాడైపోతా ఉంటాయి. కుటుంబ పరువు పోతా ఉంటది. వాడి పరువు పోతా ఉంటయి. చాలా రకాలైనవి జరుగుతుంటాయి. ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నా గాని తాగొద్దు, వ్యభిచరించొద్దు, నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు ఇలా మనం మాట్లాడినా గాని వాటిని మానేస్తున్నారా? మానేయట్లేదు కదా ప్రియమైనటువంటి వాళ్ళారా. కళ్ళ ముందు వాటి పరిణామాలు కనిపిస్తున్నామా అన్నటువంటి మనం, కళ్ళ ముందు దేవుడొచ్చేసి నేను ఇదిగో అని చూపించాం గాని మనం మారతామా? మారాలనేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు కనిపించినా, కనిపించకపోయినా మారతాడండి. మారకూడదు అనుకునేటటువంటి వాడు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మారడు ప్రియమైనటువంటి వాళ్ళారా. కాబట్టి దేవుడు నిన్ను మార్చుకోవడానికి నీ కళ్ళ ముందు కనిపించాల్సిన అవసరం లేదండి. ఆయన నీకు తాను ఉన్నాడని తెలియజేయడానికి అనేక రకాలైనటువంటి గుర్తులు పెట్టాడాయన. ఇంకొక విషయం కూడా చెప్పనా, 2000 సంవత్సరాల క్రితమే భూమి మీదకొచ్చాడు. అది నమ్ముతావా అంటే గనక నాకు కనిపిస్తేనే నమ్ముతానంటావు. అందుకే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీ కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రకృతిని పరిశీలించు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులు ఆలోచిస్తే నీకు తేటపడిపోతాయి. నీకు దేవుని గురించి ఏ ప్రశ్న వచ్చినా గానీ వెళ్ళి ప్రకృతిని అడుగు, ఆటోమేటిక్ గా నీకు ప్రతిదానికి సమాధానం వచ్చేస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడండి.